నమస్తే వీధులను స్వాగతం లక్ష్యం సమాజం నేను ముషరజ్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు జైత్యాల జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రవినాయక్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలంటూ సిబ్బందికి సూచన నిర్మల్ జిల్లా బైసాలో ఆకస్మిక తనిఖీలు స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష అన్న ఎస్పీ శశిధర్ రాజు కర్నూలు జిల్లాలో పటిష్టంగా కరోనా వైరస్ నివారణ చర్యలు ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్న ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు వలస కార్మికులు వృద్ధులు అనాథలు యాచకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బాచుపల్లి వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ ట్రెజరర్ సురేంద్రన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు భోజనం పండ్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ వారు మరి స్టేట్ వాళ్ళందరికీ సేవా కేంద్రానికి అందరికీ తలవంచే నమస్కారం ఈ సభకు అధ్యక్ష వహించిన మిత్రులు రాజశేఖర్ గుప్తా గారికి ఇక్కడ హాజరైన ప్రతి మిత్రునికి అందరు నా మిత్రులు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు చూస్తున్నాము ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ఈ కరోనా వైరస్ కోవిడ్-19 వల్ల మరి ఎన్నో దేశాలు అసలాకులమైపోతున్న సంగతి చూస్తూ ఉన్నాము. దీనివల్ల పూర్తిగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉన్న సంగతి మనం పేపర్లో ప్రత్యక్షంగా టీవీలో చూస్తున్నాము. ఈరోజు మరి ఈ మహమ్మారిని పారద్రోడానికి ఎన్నో చక్కటి కార్యక్రమాలు మన భారతదేశంలో కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా చాలా పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చెప్తున్నాము, రోజు పేపర్లో చూస్తున్నాము. మరి ఈనాడు హైదరాబాద్ సిటీ దాదాపు 3 lakhs వరకు పరిస్థితి వర్షకాలం ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుంటే దయానీయ పరిస్థితి, వాళ్ళకి తిండి లేకుండా ఏం లేకుండా ఆకలితో అలమరించుకుంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు లేదు, జ్వరం వస్తే రావడానికి కూడా లేవు, మరి వాళ్ళ పిల్లలకు తిండి లేదు, భార్యకు తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ ఈనాడు మరి ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒకరోజు 4,000 మందికి 5,000 మందికి వండించిన పొట్లాలు పంపించి వాళ్ళకు ఫుడ్ సప్లై చేస్తున్నారు. దాన్ని త్రూ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇతర రెవెన్యూ ఆఫీసర్ కానీ ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా వాళ్ళని పంపించి మరి పేదలను ఆదుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఘనత కూడా మరి వైశ్య సంఘానికి దగ్గర కలిగిస్తున్నారు. కాబట్టి కేవలం వైశ్యుడే కాకుండా ఎవరైతే డబ్బు సంపాదించడానికి తిరుగుతున్నారో వాళ్ళలో ఒకటి రావాలి గ్యారెంటీ. ఇలాంటి విపత్కర పరిస్థితులు తప్పనిసరిగా మేము సైతం మీకు ఇవ్వగలము అనేది ఎప్పుడైతే వాళ్ళు అలవర్చుకుంటారో అలాంటప్పుడు అవసరాల్లో ఉన్న పేద ప్రజానికానికి ఆదుకొని ఎంతో మేళ కార్యక్రమం చేస్తున్నారు. ఈనాడు మనం చూస్తే మరి ఆర్యవైశ్య భవన్లతో మరి వైశ్యులు చాలా చోట్ల ఎక్కడైతే డివోషనల్ ప్లేస్ ఉన్నాయో అద్దుగుట్ట కానీ శ్రీశైలం కానీ తిరుపతి కానీ గోట్ ఎనీవేర్ ఇన్ ద ప్రింట్ స్టేట్స్, నాట్ ఓన్లీ ప్రింట్ స్టేట్స్, ఐ థింక్ ద ఎంటైర్ కంట్రీ ఆల్సో many places the Vaishya bhavans are there and they are supplying very good food and shelter also they supply. So దీన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు భగవంతుడు అన్ని విధాలా మీకు సహకరించాలని తెలియజేసుకుంటున్నాను. మీరు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలు, ఎందుకంటే పేదలకు సహకరించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకు నా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఎల్లవేళలా మీకు నేను సదా మీకు మీ వెంబడి ఉంటారని చెప్పి ఎలాంటి అవసరం ఉన్నా కానీ నేను మీలో ఒకరిగా నేను వచ్చి పనిచేసి తెలియజేస్తాను. ఇక నాకు చాలా సంతోషం. బీబీసీ మరియు దిల్సుఖ్ నగర్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రూట్ మార్కెట్లో వివిధ రకాల పండ్లను తరలించే లారీ డ్రైవర్లకి భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీబీసీ సభ్యులు మాట్లాడుతూ లాక్డౌన్ కొనసాగిన అన్ని రోజులు భోజనం అందిస్తామని అన్నారు. బీబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సొసైటీ మరియు రెడ్ క్రాస్ వాళ్ళు చైతన్యపురి పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు చైతన్యపురి పోలీస్ స్టేషన్ వాళ్ళ కంట్రోల్ నుంచి కంప్లీట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా మాకు కంప్లీట్ సహాయంతో మేము వాళ్ళ లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళకి అన్నదానం రిలేటెడ్ వాళ్ళ ఫుడ్ రిలేటెడ్ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మేము అందిస్తున్నాము. ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా
ఈ 100 మెంబర్స్కి మార్నింగ్ టైం, 100 మెంబర్స్కి ఈవినింగ్ టైం సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీలోని జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి కార్పొరేటర్ మేకల అనల హనుమంతరెడ్డి, డీసీ కృష్ణశేఖర్, డిపిఓ రమాదేవి, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నాచారం డివిజన్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ పేర్కొన్నారు. అలాగే నాచారం పరిధిలో నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు తన సొంత ఖర్చుతో రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయు కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను జిల్లా కలెక్టర్ రవినాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన ముస్లిం సోదరులను ఐసోలేషన్ వార్డులకు తరలించినట్టు తెలిపారు. జగిత్యాల జిల్లాలో డిస్ట్రిక్ట్ క్వారంటైన్ 2 చోట్ల పెట్టడం జరిగిందండి. ఒకటి ఈ జేఎన్టీయు నాచుపల్లిలో, కొడిమేల మండలంలోని నాచుపల్లిలో ఉన్న జేఎన్టీయు, రెండోది వచ్చి జగిత్యాల రూరల్లో ఉన్న అగ్రికల్చరల్ కాలేజీలో పెట్టడం జరిగింది. అయితే హోమ్ క్వారంటైన్ వైలేషన్ చేసిన వాళ్ళని ఇనిషియల్గా ఇక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ మర్కాజ్ ప్రేయర్స్కి ఎవరైతే వెళ్ళినారని అనుమానంగా ఉందో వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికీ 36 మెంబర్స్ ఉన్నారు అండ్ 29 మెంబర్స్ వచ్చి మన అగ్రికల్చర్ కాలేజ్లో ఉన్నారు. దాంట్లోంచి ఒక 3 ఎవరైతే వయసు పైబడి వయసుతో కూడుకున్న సమస్యలు ఉన్నాయో వాళ్ళను డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. వీళ్ళందరివి 69 మందివి ఎవరైతే మర్కజ్ వెళ్ళారన్నట్టుగా అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరివి కూడా శాంపిల్స్ తీసి పంపించడం జరిగింది నిన్న నైట్. మేబీ రేపటి వరకు కొంతమందికి రిజల్ట్స్ రావచ్చు. రిజల్ట్స్ని అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో జిహెచ్ఎంసీ సిబ్బందికి మాస్కులు మరియు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య, జిహెచ్ఎంసీ సూపర్వైజర్ గోవర్ధన్, హేమలత, శోభ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరస్ సోకకుండా విధి నిర్వహణలో సిబ్బంది జాగ్రత్త వహించాలని అన్నారు. రామచంద్రపురం 112 డివిజన్లో ఉన్నటువంటి మా యొక్క శానిటేషన్ కార్మిక సోదరులకు మా ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఒకరికి 2 శానిటైజర్లు, అదేవిధంగా ఒక 3 మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోజు ఉదయాన్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇలా ఈ చెత్త చెదారం తీసి అడ్డమైన దుమ్ములో పనిచేస్తున్నటువంటి మా యొక్క జిహెచ్ఎంసీ కార్మికులను కాపాడుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈనాడు మా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సహకారంతో ఈనాడు ఇప్పుడే మా యొక్క లేబర్కి ఇప్పుడే మా యొక్క వార్డు కమిటీ సభ్యులు మరియు మా యొక్క నాయకులందరి సమక్షంలో వారికి ఈ యొక్క శానిటైజర్లు మరియు ఈ మాస్కులు ఇవ్వడం జరిగింది. ఈ కరోనా 22వ తారీఖు నుంచి ఈనాటి వరకు 14వ తారీఖు వరకు సుమారు 22 రోజుల యొక్క లాక్డౌన్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి. ఏదైనా బయట ప్రదేశాలకు పోయేటప్పుడు మంచి చేతులు గడుపుకొని మంచి ఈ శానిటైజర్తో ఏళ్ళు చేతులు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలని మన టీవీల ద్వారా ఈనాడు ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దయచేసి యొక్క కరోనా మహమ్మారిని మన దరిదాపులో రానియకుండా కృషి చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా డాక్టర్లు, మా యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది అందరికీ కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్రహ్మాండంగా ఈనాడు ఇలా ప్రజలు చచ్చిపోతారు అనే భయం ఉన్న ఈనాడు మా జిహెచ్ఎంసీ ఈనాడు శానిటేషన్ కార్మికులు పనిచేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈనాడు మేము సైతం ఒక ఉత్తల వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మేము ముందున్నామని మా జిహెచ్ఎంసీ చేస్తున్న కృషి అభినందనీయమని సందర్భంగా మనం చేస్తూ మనకు 14వ తారీఖు వరకు లాక్డౌన్ ఉండదు. కాబట్టి మన యొక్క జిహెచ్ఎంసీ కార్మికులందరూ కూడా మన యొక్క 112 డివిజన్లు సుమారు ఒక 60-70 మంది జనాభా ఉంటుంది. వాళ్ళందరూ కాపాడడానికి మీరు అందరూ కూడా శానిటైజర్ ఎక్కడ క్లీనింగ్ కానివ్వండి, మరియు డ్రైనేజ్ కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, అవన్నీ కూడా మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కొని అందరి మానవ ప్రాణాలను కాపాడాలని అందరికీ ఈ యొక్క ఈ టీవీ ద్వారా మా యొక్క ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు వరకు ఈ లాక్డౌన్లో పాల్పంచుకున్నటువంటి కార్మికులు మరి గృహ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ 14వ తారీఖు అందరూ కూడా ఎవరు బయటికి వెళ్ళకుండా ఈ యొక్క లాక్డౌన్ పాటించాలని సందర్భం కోరుకుంటూ తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మాస్కులు, ORS పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ బారిన పడకుండా విధి నిర్వహణలో సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు.
पुलिस वालों को सेफ्टी हम कर रहे हैं एक दूसरे की मदद करो। वारंटी के ड्राइवर ये कौन सा ఇంకా ఉండేది तो సార్ డ్రైవర్ రాని ఎంతమంది ఉన్నారు समझ में नहीं आ रहा किसको कब कहाँ टच कर रहे क्या कर रहे आगे सेलफोन टच कर रहे फोटो ले लो వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశ ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం లాక్డౌన్ కర్ఫ్యూ మనము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. నిర్మల్ జిల్లాలో బైన్సా పట్టణంలో బైన్సా డివిజన్లో కూడా ఈ లాక్డౌన్ కర్ఫ్యూ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి ఈ తబ్లిగే జమాత్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళను ఐడెంటిఫై చేసుకొని ట్రేస్ చేసి వాళ్ళందరినీ కూడా మనము హాస్పిటల్లో క్వారంటైన్లో ఉంచడం జరిగింది మెడికల్ ట్రీట్మెంట్లో. దాంట్లో నిన్న ఒకరు హైదరాబాద్లో గాంధీలో చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క బంధువులను కూడా మనం క్వారంటైన్లో పెట్టుకోవడం జరిగింది హాస్పిటల్లో ట్రీట్మెంట్లో. ప్రస్తుతానికి పాజిటివ్ కేసులు ఒకటి కూడా లేవు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంటి నుంచి బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప క్యాజువల్గా ఎవరు రావద్దండి. ఇప్పుడు వారి ద్వారా ఏ విధంగా ఎవరికి స్ప్రెడ్ అవుతుంది అనేది తెలియట్లేదు. నెగటివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యకు లేకుంటే పిల్లలకు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకు పాజిటివ్ వస్తున్నది. ఢిల్లీ వచ్చిన వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది టెస్ట్ చేసిన తర్వాత, కానీ పిల్లలకు భార్యకు తల్లిదండ్రులకు వాళ్ళకు పాజిటివ్ వస్తున్నది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట తిరగవద్దు. ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా మనము మినిమం డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ 3 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎసెన్షియల్ కమోడిటీస్కు ఎసెన్షియల్ మిల్క్ కానీ కూరగాయలు కానీ లేదా మెడిసిన్స్ కానీ తప్ప వేరే దేనికోసం కూడా బయటకు రావద్దు. దయచేసి అందరూ ఇంటిపైనే ఉండి పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి చేయాల్సింది ఒకటి ట్రీట్మెంట్ లేదు, మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇంటి వద్దనే ఉండాలి. ఇది తప్ప వేరే దానికి విరుగుడు లేదు. అది తెలుసుకొని మనం అందరం కూడా ఇంటి వద్దనే ఉంటే తొందరగా మనం దీన్ని ఈ లాక్డౌన్ నుంచి ఈ కర్ఫ్యూ నుంచి కూడా కరోనా వైరస్ నుంచి కూడా బయటపడవచ్చు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, రెవెన్యూ మరియు మీడియా ప్రతినిధులకు బ్రతుకించు సొసైటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ ఫౌండేషన్ వారు ఎంతో మంది పేదలకు అన్నదానం చేయటం అభినందనీయమని కొనియాడారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాధారం గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డు సుమలత మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామం మీదుగా రాకపోకలు నిలిపివేసి నిరంతరం పహరా కాస్తున్నారని అన్నారు. అదేవిధంగా దాతల సహకారంతో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో లాక్డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న వలిగొండ పోలీస్ శాఖ సిబ్బందికి డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో అధికారులు లాక్డౌన్ను పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. నిత్యం పోలీసులు పర్యవేక్షణలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎస్ఐ లక్కంపల్లి ప్రదీప్ పహరా కొనసాగిస్తూ వాహనాలను బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సమయంలో మాత్రమే అనుమతిస్తూ బంద్ను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. కాగా మహారాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్ఐ పరిశీలించారు.
లాక్డౌన్ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు కుమ్మరి శంకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. లో భాగంగా ఈరోజు 4వ రోజు అన్నదానం చేయడం అయింది. ఇక్కడ చిన్నపిల్లలు బాగా ఉండుట్లా చిన్నపిల్లలకు ఈరోజు గుడ్డు, పాలు మరియు భోజన సౌకర్యం కల్పించినాము. దానికి మా యూత్ పిల్లలందరూ సహకరించి ఇలా ఒక 300 గుడ్లు తీసుకొచ్చి పిల్లలకు పాలు, గుడ్లు సహకర్యం చేసినాము ఈరోజు. అలాగే మన కట్ట కింద పార్కింగ్ ప్లేస్లో ఉన్న అనాథలకు, యాచకులకు, అగ్రహారం కాడ ఉన్న యాచకులకు కూడా, అలాగే మన కాపు సత్రం వెనకాల ఉన్న వాళ్ళకు కూడా రోజు ప్రొద్దున సాయంత్రం ఇలాగే ఏప్రిల్ 14th వరకు కంటిన్యూ చేస్తామని ప్రకటించడం నిన్ననే. ఈరోజు 4వ రోజు. ఇంకోటి ప్రధానమంత్రి గారు ఈరోజు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5th రోజు సాయంత్రం రాత్రి 9 గంటలకు మొత్తం ఇంట్లో ఉన్న విద్యుత్ లైట్లన్నీ బంద్ చేసి ఆ రోజు సెల్ ఫోన్లో లేకుంటే దీపాలు ఒక 9 నిమిషాలు పెట్టాలని, దాన్ని అందరూ యావత్ భారతదేశం అందరూ, ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు, హిందూ ముస్లిం మైనారిటీ మొత్తం అందరూ కూడా ఇది పాటించాలి. ఈ కరోనా ఇప్పుడు ఈ 14వ తారీఖు వరకు వెళ్ళిపోతే ఇంకా మనం చాలా దీనమైన పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి అందరూ సహకరించాలి. చేతులెత్తి మొక్కుతున్నాం, అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం రాజురా గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ మేరకు రేషన్ షాపు వద్ద సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ వాసవి నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 500 మంది పేదవారికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, కౌన్సిలర్లు వంగల దివ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం మరి ప్రజలందరినీ వణికిస్తున్నటువంటి సమయం లోపల మరి భారతదేశం లోపల ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మరి లాక్డౌన్ విధించడం జరిగింది. అట్టి లాక్డౌన్ కార్యక్రమం లోపల అన్నీ మరి బంద్ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఏదైతే వేములవాడ పట్టణం లోపల ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, మరియు మరి దేవస్థానం ఉంది కాబట్టి మరి యాచకులు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి యువసేన, మా నిత్యాన్నదాన సత్రం అందరం కలిసి వేములవాడ లోపల ప్రతిరోజు మరి 300 నుంచి 400 మందికి అన్నదాన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటివరకైతే ఈ లాక్డౌన్ ఎత్తివేయారో అంతవరకు కూడా మేము ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. మరి ఇట్టి కార్యక్రమం లోపల సహకరించినటువంటి మరి అందరూ మా ఆర్యవైశ్య సోదరులకు కృతజ్ఞతలు. అంతేకాకుండా మరి ప్రభుత్వం చెప్పినట్లు ప్రజలందరూ వినాలి, ఎక్కడిదక్కడ ఎవరి వాళ్ళ ఇళ్లలో ఉంటూ మరి ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కరోనా మహమ్మారి మన దేశంలో ప్రవేశించి చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆర్యవైశ్య సంఘం తరపున జనార్దన్ అన్న టీము ఇంత బాగా ఆకలి తీర్చడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే గత 15 రోజుల నుంచి 200 నుంచి 300 మందికి వీరు కడుపు నింపడం అంటే ఇది మామూలు విషయం కాదు. వారికి వాళ్ళ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే అంటే కరోనా లాక్డౌన్ ఉన్న రోజులు కూడా వాళ్ళు పెడతా అని చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషం. వాళ్ళ టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఎంపీపీ తోటనారాయణ కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానివ్వండి, ఈ యొక్క గత నెల 21 నాడు జనతా కర్ఫ్యూ విధించి అదేవిధంగా 22 నుంచి లాక్డౌన్ ప్రకటించారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మా యొక్క మండల్ పరిధిలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఆ యొక్క గ్రామ సర్పంచి, అదేవిధంగా ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో శానిటేషన్ కానివ్వండి,
విలేజ్లలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, ఎవరిని కూడా విలేజ్ విడిచిపెట్టి బయటకు పోకూడదు, బయట వారు విలేజ్కి రాకూడదు అని చెప్పి ఈ యొక్క 15 గ్రామ పంచాయతీలలో చెక్ పోస్టులు ఏదైతే మేము ఇక్కడ వెంకటాపురం గ్రామంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామో వివిధ గ్రామాలలో కూడా ఇదే విధంగా, అంటే ఈ విధంగా కాకుండా కొన్ని ముళ్ళ కంచెలు ఏర్పడేసి అక్కడ విలేజ్లో ఉన్నటువంటి పౌరులందరూ కాపలా కాసుకుంటూ ఈ యొక్క కరోనా వ్యాధి బాగా మహమ్మారి లాంటిది కాబట్టి వేరే ఊరు వాళ్ళు మా ఊరికి రావద్దు, మా ఊరి వాళ్ళు ఊరికి వేయవద్దు, ఇది ఒక అంటువ్యాధి కాబట్టి ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే మనం ఒకరికొకరం సోషల్ డిస్టెన్స్ అంటే సమాన దూరం 1.5 మీటర్ల 2 మీటర్ల దూరం పాటించాలని చెప్పి విలేజ్లలో కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాలు కూడా గవర్నమెంట్ ప్రకటించినటువంటి లాక్డౌన్ ను ఈ యొక్క ప్రజలందరూ పాటిస్తున్నారని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో రేషన్ డీలర్ మరియు వీఆర్ఓ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో స్నేహాల యూత్ లాక్డౌన్ నేపథ్యంలో తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు యాచకులకు సుమారు 150 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కోట కిరణ్ మరియు సభ్యులు పుల్లరి నవీన్, మార్గం నరేష్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కార్యక్రమంలో పేద ప్రజలకు మరియు యాచకులకు అన్నం పంచే కార్యక్రమం ఇప్పటికీ వారం రోజుల నుండి విజయవంతంగా నడుస్తుంది. ఇటు కార్యక్రమం దాతలు మరియు అందరి యొక్క సహాయ సహకారాలతో విజయవంతంగా నడుస్తుంది. ఇటు కార్యక్రమాన్ని లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కూడా మేము విజయవంతంగా కొనసాగిస్తామని ఒకటే ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేయవలసిందిగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. మన కరోనా వైరస్ను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన విషయం విదితమే. ఈ సందర్భంగా తినడానికి వంట చేసుకోవడానికి వీల్లేని వారందరికీ మన మెట్పల్లిపట్నంలోని స్నేహాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 7 రోజులుగా సుమారుగా 100 ప్రతిరోజు 100 మినీ మిల్స్ ప్యాకెట్లను మేమే తయారు చేసి అభాగ్యులకు యాచకులకు కానీ అభాగ్యులకు కానీ వంట వండుకోవడానికి వీల్లేని వారికి రోజు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము లాక్డౌన్ పూర్తయ్యే వరకు కూడా కొనసాగించాలని చెప్పి మా అసోసియేషన్ నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న సభ్యులందరికీ మరియు సహకరిస్తున్న పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రహారం వద్ద మరియు శివపార్వతి కాలనీలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న సుమారు 100 మంది నిరాశ్రయులకు అన్నదానం చేశారు. శివపార్వతి కాలనీ బీదల గురించి అన్నదాన విషయంలో రాజన్న ఒక భక్తుల గురించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ 7 రోజుల నుంచి
వారెంతో సహాయం చేసి అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వారు సహకరించి సహాయం చేసి ఇస్తున్నారు. 7 రోజుల నుంచి వారు సహాయం చేసి ఇస్తున్నారు. వారందరికీ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యూత్ సభ్యులందరికీ మా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నమస్కరిస్తున్నాను. కరోనా బాధితులకు వేములవాడకు సంబంధించిన రాజనీతి సభ్యులమందరం కలిసి కరోనా బాధితులకు నిత్యాన్నదానంగా 7 రోజులుగా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమాన్ని రాజనీతి సభ్యులందరం కలిసి శివపార్వతి కాలనీ వద్ద మేము అందజేస్తున్నాము. అన్నదాన కార్యక్రమం అందజేస్తున్నాము. కర్నూలు జిల్లా పతికొండలో ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి, వైసీపీ నేత మురళీధర్ రెడ్డి శానిటైజర్లు పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యే నివాసంలో వాలంటీర్లకు, పోలీస్ సిబ్బందికి, విలేకరులకు శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. శానిటైజర్ పంచడం జరుగుతుంది. సుమారుగా దాదాపు 9,000కు పైగా శానిటైజర్ ఇంటింటికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుభ్రత పాటించాలి. లాక్డౌన్ అరికట్టాలంటే మన చేతుల్లో ఉంది. దీనికి మందు అంటే మనము క్రమశిక్షణతో మరి మనం చాలా శుభ్రంగా ఉండేదే ఈ కరోనా వైరస్ తొలగించడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కార్మికులు అయితేనేమి, మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాలంటీర్స్ అయితేనేమి ఇంటింటికి వెళ్ళి చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. కానీ కూడా మనలలో ఇంకా మార్పు రావాలి. స్వచ్ఛందంగా ఎంతసేపటి పాపం వాళ్ళు మన కోసం బజార్లో తిరుగుతున్నారు, మనమంతా ఇంట్లో ఉంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన చేసుకొని కరోనా వైరస్ ను ఎంత తొందరగా మనము పారదోలాలంటే మనమంతా కూడా శుభ్రంగా ఉండాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగిత్యాల జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రవినాయక్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలంటూ సిబ్బందికి సూచన. నిర్మల్ జిల్లా బైసాలో ఆకస్మిక తనిఖీలు, స్వనిర్బంధమే శ్రీరామ రక్ష అన్న ఎస్పీ శశిధర్ రాజు. కర్నూలు జిల్లాలో పటిష్టంగా కరోనా వైరస్ నివారణ చర్యలు, ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్న ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి. చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం.